ఇక్కడ మనకు కొన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి కదా, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రిత్విక్ ప్రాజెక్ట్ ఎవరిదంటే సీఎం రమేష్, మీకు తెలుసుగా, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ. ఆయన ఢిల్లీలో బీజేపీ, ఏపీలో టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్, 3 పార్టీలు 3 గవర్నమెంట్లు ఆయనే నడుపుతున్నాడు సీఎం రమేష్. ఆయనకి ఏమి ఇచ్చిండ్రు ఇక్కడ ఫండ్ ఇచ్చినందుకు? ఆయనకి ఏమి ఇచ్చిండ్రు? ఇక్కడ 30 కోట్లు ఇచ్చిండు. 30 కోట్లేనా? 30 కోట్లు ఇచ్చిండు. ఆయనకి ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు 30 కోట్లు ఇచ్చినందుకు? ఇక్కడ 1,100 కోట్ల రూపాయల 300 ఫీట్ రోడ్డును చూసిండ్రా, ఆదిపట్లకి వెళ్ళి అక్కడి నుంచి కలకుర్తి కాన్స్టిట్యున్సీ అమ్మన్గల్ దాకా తీసుకుపోతున్నారు. 300 ఫీట్ల రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు చూడు, ఆ రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఇది ఫిల్ప్రోకోనే కదా, మీరు ఇది ఇచ్చినందుకు అది ఇచ్చారు, అట్లే అనుకోవాలనా? అసలు అన్ని పార్టీలు తీసుకున్న డబ్బులు ఇవి. అన్ని పార్టీలకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న చార్టెడ్ ఫ్లైట్ కూడా సీఎం రమేష్దే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని రచనారెడ్డి మేడమే కాదు, అందరు అదే మాట మాట్లాడతారు. అందుకే ఈ ఇష్యూ మొత్తం కూడా కరెక్ట్గా ఎక్కడ దాకా తీసుకుపోవాలంటే కేటీఆర్ అరెస్ట్ దాకా తీసుకుపోవాలి. ఇప్పుడు ఏంది, కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకున్నారు ఫస్ట్. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ అరెస్ట్ చేస్తే నిజంగా ఇప్పుడు తెలంగాణ జనం కేసీఆర్ అరెస్ట్ చేయాలా, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, చేయలేని కోరుకుంటున్నారా? తెలంగాణ జనం ఇప్పుడు ఎవరు కోరుకుంటలేరు. ఈయన పనితనం చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి పనితనం చూసిన తర్వాత, వదిలేరన్న ఆయన వాళ్ళే పెట్టుకున్నారు మీకన్నా అని అట్లా మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్తలేరు.